అని తెలిసి కలవకుండా ఎందుకు వెళ్ళిపోయారు? మనం చూస్తున్నట్టయితే నిన్న హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ వచ్చిందైతే విషయం కరెక్ట్ గానే తెలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్కి బన్నీ అరెస్ట్ అయిన విషయమే చంద్రబాబు నాయుడు చెప్తే తప్ప తెలియలేదు. ఆ విజువల్ ఒకసారి చూసుకుందాం. చూస్తున్నట్టయితే ఆ విజువల్లో నిన్న ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది. ఆ ప్రెస్ మీట్లో విజయవాడలో జరిగిన ఈ మీటింగ్లో చంద్రబాబు అల్లు అర్జున్ ఇలా అరెస్ట్ అయ్యారు అని చెప్తే గానీ తెలియని పవన్ కళ్యాణ్ సూచనలు కనిపిస్తున్నాయి. అవునా నిజమా అని అంటున్నారు. నాకు తెలియదే ఎప్పుడు జరిగింది అని అంటే అవును ఇప్పుడే వచ్చింది న్యూస్ అని అంటున్నారు. ఎందుకంటే పొలిటీషియన్స్ దగ్గర వాళ్ళ ఫోన్స్ కూడా పిఏ వాళ్ళు హ్యాండిల్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా అందకపోవడం అనేది తెలిసిన విషయమే. తన సొంత ఫ్యామిలీలో జరిగిన ఈ అరెస్ట్ గురించి పవన్ కళ్యాణ్కి అయితే చంద్రబాబు నాయుడు చెప్తే కానీ తెలియలేదు. సో దీని గురించి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ ఫోన్లో ఉన్నారు. చెప్పండి శివ, నిన్న మీటింగ్లో జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడే చెప్పారు, అప్పటిదాకా పవన్ కళ్యాణ్కి తెలుసా తెలీదా? హైదరాబాద్లో ఒక మహిళ చనిపోయిన కేసులో అరెస్ట్ అయిన సంఘటన కనిపించింది. ఈ అరెస్ట్ అయిన సంఘటనకు సంబంధించి కూడా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తున్నారని చెప్పి నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేశారు. అదిగో బయలుదేరాడు, ఇదిగో దిగాడు, ఇదిగో హాస్పిటల్, ఇదిగో జైలుకి వెళ్ళాడు, ఇదిగో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, ఇదిగో అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడని చెప్పి ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగినాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నిన్న విజయవాడలో ప్రోగ్రాం చూసుకొని సాయంకాలం 4 గంటల నుంచి కూడా ఆయన మంగళగిరి క్యాంపు కార్యాలయం ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా ఆయన హరిహర వీరమిల్లు సినిమా సంబంధించిన షూటింగ్లో ఇందాక 3 గంటల వరకు కూడా పాల్గొని తర్వాత ఆయన క్యాంపు కార్యాలయం చేరుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావాలనే పవన్ కళ్యాణ్ ఈ రకంగా కూడా డీఫ్రేమ్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా జన సైనికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన హరిహర వీరమిల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం మూలంగా హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వెళ్ళి పరామర్శిస్తాడు. అది ఇప్పుడు కాదు, కొంత టైం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సినిమా షూటింగు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రైవేటు కట్ల రకరకాల కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి హైదరాబాద్ వెళ్ళే అవకాశాలు అయితే లేవు. వచ్చే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి వచ్చారా లేదా? హైదరాబాద్ కు వచ్చినా కూడా బన్నీ జైలు నుంచి రాకపోవడంతో వాళ్ళ ఫ్యామిలీనన్నా వెళ్ళి పరామర్శించారా లేదా? అంటే లక్కీ అసలు నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అయితే రాలేదు. వస్తున్నట్లు వచ్చినట్లు పాత వీడియోలని సోషల్ మీడియా వేదిక విస్తృతంగా ప్రచారం చేశారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కూడా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజన్ 2047 కార్యక్రమ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత 3:30 సమయంలో కూడా ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకొని 6 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కూడా ఆయన సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. తిరిగి ఈరోజు ఉదయం కూడా ఆయన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సినిమా షూటింగ్లోనే పాల్గొన్నారు. ఆయన నిన్న కానీ ఈ రోజు కానీ హైదరాబాద్ వెళ్ళలేదు, వచ్చే అవకాశాలు కూడా కనపడలేదు. ప్రస్తుతం అయితే ఆయన మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. కానీ కొంతమంది వ్యక్తులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చాడు, అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళాడు, అలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, చిల్లాపల్లి జైలుకు వెళ్ళారు, చెంచలగూడ జైలుకి వెళ్ళి ఇట్లా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ అయితే నిన్న ఈరోజు 2 రోజులు కూడా ఆయన అమరావతిలోనే ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. ఈరోజు ఉదయం నిన్న సాయంకాలం కూడా సినిమా షూటింగ్లోనే పాల్గొన్నట్లు కూడా ఆ పార్టీ కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. దయచేసి అనవసరమైన ప్రచారాలు చేయవద్దు అంటూ కూడా జనసేన కార్యాలయం నుంచి అలాగే జన సైనికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శివ, పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలో 2 అన్నలు చిరంజీవి గారు, అటుపక్క వదిన సురేఖ గారు, ఇంకా నాగబాబు గారు కూడా వచ్చి పరామర్శించినట్టయితే తెలుస్తోంది. ఈ రోజు రేపట్లో ఏమైనా పవన్ కళ్యాణ్ కూడా వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా హైదరాబాద్కి? అంటే అల్లు అర్జున్ అరెస్టు తర్వాత వెంటనే చిరంజీవి షూటింగ్ని కూడా రద్దు చేసుకొని ఆయన సతీమణి అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళారు. ఆ తర్వాత 10 నిమిషాల్లో మెగా బ్రదర్ కీలకమైన వ్యక్తి నాగబాబు కూడా చేరుకున్నారు. సో వీరు ముగ్గురు అక్కడే చేరుకున్నారు. కాబట్టి అల్లు అరవింద్తో చిరంజీవి పవన్ కళ్యాణ్ తరఫున కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. ప్రైవేటు కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అలాగే సినిమా గంటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాలేకపోతున్నట్లు కూడా చిరంజీవి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చే 4-5 రోజుల్లో అంటే వచ్చే శుక్రవారం లోపు కూడా ఆయన హైదరాబాద్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ప్రభుత్వానికి సంబంధించిన బిజీ కార్యక్రమాలు రేపు ఎల్లుండి వరుసన 3 రోజుల పాటు ప్రభుత్వానికి సంబంధించిన సమీక్షలు ఉన్నాయి. ఈవినింగ్ పూట సినిమా షూటింగ్స్ ఉన్నాయి. అలాగే వరుసన 3-4 రోజుల పాటు బిజీ ఉన్న నేపథ్యంలో వచ్చే గురు శుక్రవారాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఈలోపు ఈ అంశానికి సంబంధించి కూడా అల్లు అరవింద్తో కానీ లేకపోతే అల్లు అర్జున్తో కానీ పవన్ కళ్యాణ్ ఇవాళ రేపట్లో ఫోన్లో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. లక్కీ పవన్ కళ్యాణ్ ఏమన్నా ఫోన్ చేసి ఇప్పటిదాకా పరామర్శించినట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేదంటే ఫోన్ ఏమన్నా వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా?
ఖచ్చితంగా నిన్న ఇవాళ అయితే పవన్ కళ్యాణ్ ఇటు అల్లు అరవింద్కి కానీ అల్లు అర్జున్కి కానీ ఫోన్ చేయలేదు. ఇవాళ రేపట్లో అయితే ఆయన ఫోన్ చేసి పరామర్శించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ అల్లు అర్జున్కి కానీ అల్లు అరవింద్కి కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి దీనికి సంబంధించిన విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. వాస్తవానికి గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి కూడా అటు పవన్ కళ్యాణ్కి అల్లు అరవింద్కి కొంత గ్యాప్ ఉందని చెప్పి కూడా విస్తృతమైన ప్రచారం అయితే ఉంది. అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు ప్రచారం అనేది తెలియదు. కానీ అల్లు అరవింద్కి పవన్ కళ్యాణ్కి అయితే ప్రజారాజ్యం పెట్టిన దగ్గర నుంచే వారి మధ్య కూడా కొంత గ్యాప్ ఉందనేది ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా ఫోన్ చేసి పరామర్శిస్తారా లేదా ఇవాళ రేపట్లో ఫోన్ చేస్తారని చెప్పి జనసేన వర్గాల నుంచి అయితే సమాచారం అందుతూ ఉంది. లక్కీ అయితే శివ ఇదివరకు చూసుకున్నట్లయితే పుష్ప 2 మూవీ పైన కాంట్రవర్సీ అయితే జరగడం జరిగింది. ఆ కాంట్రవర్సీ మెగా ఫ్యామిలీకి హీట్ అయితే పెంచడం జరిగింది. ఆ గ్యాప్ వల్ల ఏమన్నా పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి రాలేదా, లేదంటే దేని గురించి ఇది అవుతుంది? అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యక్రమాలు, ఆ తర్వాత సినిమా షూటింగ్స్, ఈరోజు ఉదయం సినిమా షూటింగ్స్తో ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాలేదని కూడా తెలుస్తూ ఉంది. అయితే నిన్న అల్లు అర్జున్ అరెస్టు సమయంలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హ్యాండిల్ నుంచి కూడా ఒక ట్విట్టర్ వేదిక ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆ పోస్టు రాజకీయంగా కూడా పెను దుమారం అయితే లేపింది. సో ఏదైతే ఆ టయానికి ఆయన పెట్టిన పోస్టు షింక్ అవటం, దానికి సంబంధించి కూడా రకరకాల అంటే ఐక్యంగా ఉంటే నిలబడతాము, విడిపోతే కనుక పడిపోతారని చెప్పి ఆయన ట్విట్టర్ వేదిక ఒక పోస్ట్ పెట్టింది. అది రాజకీయంగా దుమారం రేపింది. సేమ్ టైం ఆయన రాజకీయాలకు సంబంధించి పెట్టారు, కానీ అదే టైంలో అల్లు అర్జున్ కావడంతో కొంతమంది అల్లు అర్జున్ ఉద్దేశించి పెట్టారని చెప్పి కూడా ప్రచారం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి 1-2 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ స్వయంగా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ పరామర్శించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే వాస్తవానికి కుటుంబానికి సంబంధించి అందరూ ఒకటే అనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. కాకపోతే సినిమాకి సంబంధించి అల్లు మెగా 2 వర్గాలుగా విడిపోయిన సంఘటన అయితే మొన్నటి ఎన్నికల నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ ఇంటికి వెళ్తాడా లేదా, ఫోన్ చేస్తాడా లేదా అనే దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో కొంత హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము జైలు నుంచి బన్నీ వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తనని పరామర్శించడానికి వెళ్ళలేదని అయితే తెలుస్తోంది. నిన్న వచ్చిన రూమర్స్ అన్ని కేవలం రూమర్స్ మాత్రమే. తను హైదరాబాద్లో ల్యాండ్ కాలేదు అని చెప్పి మా ప్రతినిధి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు మనకి. నిన్న హైదరాబాద్లో తిరిగి వెళ్ళిపోయాడు అని కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ కనిపించింది. కానీ అసలు అరెస్ట్ అయిన విషయమే చంద్రబాబు నాయుడు చెప్తే కానీ అసలు పవన్ కళ్యాణ్కి తెలియని విజువల్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే మెగా హీట్ కాంట్రవర్సీ పుష్ప 2 మూవీకి ఎప్పుడైతే అవుతుందో మెగా ఫ్యామిలీలో దూరం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ అయితే జరిగింది, అల్లు ఫ్యామిలీని దూరం చేశారు అనేదంతా అబద్ధమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, అటుపక్క సురేఖ, ఇంకా నాగబాబు కూడా వచ్చి పరామర్శించినట్టయితే తెలుస్తోంది. దీని గురించి మొన్న హీట్ మా మధ్యలో ఏం లేదు, మేమందరం బానే ఉన్నాము, మేము ఒకటే, మీరు కొట్టుకొని చావకండి అని చెప్పి ట్వీట్ పోస్ట్ ద్వారా కూడా ఈ మెగా స్టార్స్ ఇంకా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తెలిపినట్టయితే తెలుస్తుంది.